సఫారీ వరల్డ్‌లోని షోస్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు సఫారీ పార్క్‌కి వెళ్తున్నాననమాట. అక్కడ నా చాలా అంటే చాలా రకాల బర్డ్స్ ఉన్నాయండి. అంటే ఇప్పటి వరకు నేను వెళ్ళిన జూ పార్క్‌లో కావచ్చు, కొన్నిట్లో చూసాను. ఇక్కడ ఒక 3 కైండ్ ఆఫ్ బర్డ్స్ కొంచెం హెవీగా ఉన్నాయన్నమాట. అక్కడక్కడ పెద్ద పెద్ద చిన్న చిన్న చెట్ల పైన కొంచెం వెరైటీగా గూడ్లు పెట్టుకుంటూ పెద్ద పెద్ద పక్షులు కొంచెం వెరైటీగా ఉంది చెప్పడానికి కూడా, చూడడానికి కూడా. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. సో, వెళ్ళినప్పుడు మిస్ అవ్వకండి. కాకపోతే చాలా అంటే చాలా ఎక్కువున్నాయన్నమాట ఇక్కడ. సో, వీటిని అలా చూసుకుంటే ఎందుకంటే మాకు ఆల్రెడీ టైం అయిపోతుందన్నమాట. ఈవినింగ్ అయిపోతుంది కాబట్టి సో, వేరే ఆప్షన్ లేక ఎవరం బస్సు దిగలేదనమాట. బస్సులో నుంచి అలా చూసుకుంటూ వెళ్ళిపోయాము ఎనిమల్స్ అంతా. సో, ఇక్కడంతా మనకి టైగర్స్ జోను, తర్వాత లయన్ జోను, తర్వాత ఎలుగుబంటి జోను ఇలాంటివి ఒకటి దాని తర్వాత ఒకటి వెళ్తూ ఉంటే వస్తూ ఉంటాయన్నమాట. అన్నీ చూసాము. కొన్ని ప్లేసెస్‌కెళ్ళిన తర్వాత కొన్ని కొన్ని టైగర్ జోన్స్‌లో, లయన్ జోన్స్‌లో ఈ ఎలుగుబంటి జోన్స్‌లో జీపుల్లో కొంతమంది గార్డ్స్ ఉంటారనమాట. అంటే సడెన్‌లీ ఎవరైనా ఎక్సైట్‌మెంట్‌తో గానీ, చూడాలనే ఇంట్రెస్ట్‌తో కానీ ఎవరైనా దిగేస్తే వాళ్ళకేమన్నా టూరిస్ట్ వాళ్ళకేమన్నా అవుతుందనేసి ఇలాంటి గార్డ్స్ కొంతమంది జీపుల్లో ఉంటారు. సో, అక్కడక్కడ కొన్ని కొన్ని జోన్స్‌లో ఉంటారనమాట. ఎక్కడైతే టైగర్స్ ఎక్కువుంటాయంటే వాళ్ళకి తెలుసు గదా! సో, అలాంటి ప్లేసెస్‌లో ఉంటారనమాట. ఆల్మోస్ట్ పార్క్ మొత్తం చూసేసి రిటర్న్ వెళ్ళిపోయే టైంలో మాకు హిప్పోపోటమస్ అండ్ జింకలు కనిపించాయన్నమాట. సో, ఆ క్లిప్ కూడా లాస్ట్ మినిట్‌లో తీశాను. అది యాడ్ చేస్తున్నా చూడండి. ఇక్కడ నుంచి మేము డైరెక్ట్‌గా క్రూజ్ డిన్నర్‌కెళ్ళిపోయామనమాట. అంటే నది పైన అతి పెద్ద పడవలో మాకు రాత్రి భోజనం అనమాట. చాలా అంటే చాలా బావుంది. బ్యాంకాక్ ఎళ్ళిన వాళ్ళు ఎవరే గానీ ఇది మిస్ అవ్వకండి. ఓకేనా? క్రూజ్ అయితే చాలా బావుందండి. ఎంటర్‌టైన్‌మెంట్ కూడా చాలా బాగున్నాయి. సాంగ్స్ పాడతారు, డాన్స్ ఏస్తారు. పైకి కూడా వెళ్ళొచ్చనమాట. అక్కడ పైకెళ్తే మనకు వ్యూ కనిపిస్తుంది. ఇది పెద్ద నది అనమాట. నది పైన మనకొక పడవలో రాత్రి భోజనం పెడతారనమాట. ఇది కూడా ట్రిప్‌లో ఒక భాగమే అనమాట. సో, ఇక్కడ చూడండి వెరైటీస్ చాలా వెరైటీస్ ఉన్నాయి. వెజ్, నాన్ వెజ్ 2 ఉంటాయనమాట. థాయ్ అండ్ ఇండియన్ టేస్ట్ అన్నీ ఉంటాయనమాట. సో, మనకు నచ్చింది అన్‌లిమిటెడ్‌గా మనకు నచ్చింది ఎంత కావాలన్నా కూడా తినొచ్చు.